ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వరుసగా 4 భారీ పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల అనంతరం పార్లమెంటు భవనం బయట కాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్థలి వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు.